ఉదయం 6 గంటల సమయం. రామాపురం గ్రామంలో చల్లటి గాలి వీస్తోంది. సీతమ్మ, ఆమె భర్త భద్రయ్య తమ పెంకుటింటి వెనుకున్న చిన్న పెరటి తోటలో పనిచేస్తున్నారు. అక్కడ ఎంతో పచ్చగా, శుభ్రంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గోంగూర మొక్కలు పెరిగాయి. అప్పుడే పంకిటి కాంతమ్మ చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకుని పెరట్లోకొచ్చింది. ఏవమ్మా సీతమ్మ, పెరట్లోనే ఉన్నావా? ఉదయాన్నే మా ఆయనకు వేడివేడిగా ఉప్మా చేస్తున్నాను. అందులో వేయడానికి కాస్త కరివేపాకు, కొత్తిమీర తెంపుకుందామని వచ్చాను. నీ తోటలో ఆకులు ఎంత పచ్చగా ఉంటాయో, ఆ సువాసన ఊరంతా వస్తూ ఉంటుంది. నేను 4 రెమ్మలు తెంపుకుంటానులే. అలాగేనమ్మా కాంతమ్మ, తెంపుకో. కానీ మొక్కను లాగకుండా జాగ్రత్తగా ఆకులు మాత్రమే తూచుకో తల్లి. నిన్ననే పాదులకు నీళ్లు పోశాను. మట్టి ఇంకా పచ్చిగానే ఉంది. అడుగు చూసుకొనిల్లు. నాకంతా తెలుసులే అత్తా. అయినా ఈ ఊళ్ళో నీ చేతికున్న అదృష్టం ఎవ్వరికీ లేదు. నువ్వు ఏ గింజ నాటినా అది మహావృక్షంలాగా పెరిగిపోతుంది. ఏ ఎరువులు వాడకుండా ఇంత పచ్చగా ఎలా పెంచుతావో ఏవో. సరే, నేనెళ్ళొస్తానత్తా. పొయ్యి మీద యాసరు కాగుతోంది. కాంతమ్మ ఆకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భద్రయ్య చేతిలో ఉన్న పలుగు నేలకేసి కొట్టి విసుగ్గా సీతమ్మ వైపు చూశాడు. చూశావా సీతమ్మ, ఈ ఊరి జనాలకు ఎంత అలుసైపోయామో. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ తోటలో మట్టి పెళ్ళలు కొట్టి, నీళ్లు మోసి, పురుగు పట్టకుండా వేప నూనె చల్లి నువ్వు ఇంత కష్టపడి పెంచుతుంటే వాళ్ళు వచ్చి దర్జాగా ఉచితంగా తుంచుకొని పోతున్నారు. నిన్నటికి నిన్న ఆ రాజమ్మ వచ్చి గోంగూర అంతా కోసుకుపోయింది. ఇవాళ ఈ కాంతమ్మ ఇలా అందరికీ ఉచితంగా పంచిపెడితే మనకు మిగిలేది ఏముంది? మన కష్టమంతా వృధా అయిపోతుంది. ఎందుకండి అంతలా కోపగించుకుంటారు? మన ఇంటికొచ్చిన వాళ్ళను ఆకులు తుంచుకోవద్దు, వెళ్ళిపోండి కఠినంగా ఎలా చెప్తాం? అది మన పల్లెటూరి పద్ధతి కాదు కదా. వాళ్ళు మన ఇరుగు పొరుగోళ్ళు. వాళ్ళను మాటని బాధ పెట్టకూడదు. నేను వాళ్లను తిట్టమనడం లేదు సీతమ్మ. కానీ మనకు వేరే ఆస్తిపాస్తులు ఏమీ లేవు కదా. ఈ వయస్సులో నేను వెళ్ళి కూలి పని చెయ్యలేను. మన ఇంట్లో పూట గడవడానికి కూడా చేతిలో నాణాలు లేని పరిస్థితి. ఈ తోటలో పండే ఆకుకూరలే మనకు జీవనాధారం. వాటిని కూడా ఇలా ఉచితంగా పంచిపెడితే రేపు మనకు వయస్సు పైబడి మంచాన పడితే ఎవరు ఆదుకుంటారు చెప్పు? నీ శ్రమకు ఒక గుర్తింపు, ఒక విలువ ఉండాలి కదా. మీరు చెప్పింది అక్షరాల నిజమండి. మన శ్రమకు విలువ గట్టాల్సింది మనమే. వాళ్ళను మాట అనకుండానే మన ఆకుకూరలకు వాళ్లే సంతోషంగా డబ్బులిచ్చేలా నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను. మనిషికి అవసరం వచ్చినప్పుడు కోపం రాకూడదు, తెలివి కలగాలి. మీరు ఊరికే ఆందోళన పడకండి. రేపటి నుంచి మన పెరటి తోట ముఖ చిత్రం ఎలా మారిపోతుందో మీరే చూస్తారు. తెలివా? నీ దగ్గర ఉన్నది ఆకుకూరలే కదా. వాటితో ఏ వ్యాపారం చేస్తావు? సంతలో పదుల కొద్ది రైతులు బస్తాలతో ఆకుకూరలు అమ్ముతారు. వాళ్లని కాదని నీ దగ్గర డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటారు సీతమ్మ? సంతలో దొరికే వాటికి నా దగ్గర దొరికే వాటికి చాలా తేడా ఉంటుందండి. రేపు ఉదయాన్నే మీరు సంతకెళ్ళి కొన్ని పాత వార్తాపత్రికలు, ఒక చిన్న దారం ఉండ తీసుకురండి. నా వ్యాపారం ఎలా మొదలవుతుందో నేను చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం సీతమ్మ తోటలోని తాజా కొత్తిమీర, పుదీనా, గోంగూర, పాలకూరను ఎంతో జాగ్రత్తగా కోసి గుడిసెలోని అరుగు మీద పెట్టింది. భద్రయ్య తెచ్చిన దారంతో వాటన్నిటినీ చిన్న చిన్న అందమైన కట్టలుగా కడుతోంది. ప్రతి కట్టతో పాటు ఉచితంగా ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా జత చేస్తోంది. ఏంటి సీతమ్మ ఇది? కొత్తిమీర కట్టెలో కరివేపాకు ఎందుకు పెడుతున్నావు? వాడు కొన్నది ఒక రకం ఆకైతే నువ్వు ఇంకో రకం ఆకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నావు? నీ వ్యాపారం నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇదేనండి అసలైన వ్యాపార సూత్రం. ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే కొన్న వస్తువు కంటే దాంతోపాటు ఉచితంగా వచ్చే వస్తువు మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ 2 కరివేపాకు రెమ్మలు వాళ్ళ మనసును ఆకర్షిస్తాయి. అంతేకాదు, నేనింకో అద్భుతం చేయబోతున్నాను. ఆ పాత వార్తాపత్రికను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. సీతమ్మ ఒక పెన్ను తీసుకుని ఆ పేపర్ ముక్కల మీద తన చేతి రాతతో ఏదో రాస్తోంది. ఆ పేపర్ల మీద ఏం రాస్తున్నావే సీతమ్మ? మన ఆకుకూరల ధర రాస్తున్నావా? ధర కాదండి భద్రయ్య గారు, వంటల చిట్కాలు రాస్తున్నారు. నా 68 ఏళ్ల జీవితంలో వంటగదిలో నేనెన్నో రహస్యాలు నేర్చుకున్నానుగా. ఆ చిట్కాలను 10 మంది ఆడవాళ్లకు పంచితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. చూడండి, ఇక్కడ ఏం రాశానో.
గోంగూర పచ్చడి రుబ్బేటప్పుడు అందులో ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ వేసి దంచితే ఆ రుచి ఆ సువాసన అద్భుతంగా ఉంటుంది అని రాశాను. ఈ పేపర్ ముక్కను దారంతో గోంగూర కట్టకి కడతాను. అరెరే, భలే ఆలోచించావే సీతమ్మ. మరి ఈ పుదీనా కట్టకు ఏం రాశావు? పుదీనా కట్టకు పుదీనాకులు వాడిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఒక తడి గుడ్డలో చుట్టి మట్టి కుండలో పెట్టండి అని రాశాను. ఆడవాళ్లకు వంట రుచిగా రావడం ఎంత ముఖ్యమో కూరగాయలు పాడవకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా సరే మన కట్టను చేతిలోకి తీసుకుంటే అందులో నాణ్యత, ఉచిత కరివేపాకు, ఒక అద్భుతమైన చిట్కా అన్నీ కనిపిస్తాయి. ఇది చూశాక వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్తారో నేను చూస్తాను. నీ తెలివికి నా జోహార్లు సీతమ్మ. సంతలో అమ్మే రైతులు కేవలం ఆకులు అమ్ముతారు, కానీ నువ్వు ఆకులతో పాటు నీ అనుభవాన్ని కూడా అమ్ముతున్నావు. నీ వ్యాపారం ఖచ్చితంగా గెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి మహిళలు రాజమ్మ, కాంతమ్మ ఎప్పటిలాగే ఉచితంగా ఆకుకూరలు కోసుకుందామని సీతమ్మ పెరట్లోకి వచ్చారు. కానీ అక్కడ అప్పటికే ఆకుకూరలన్నీ ఎంతో అందంగా కట్టలు కట్టి అరుగు మీద పేర్చున్నాయి. అదేంటత్తా, ఆకుకూరలన్నీ కోసేసి ఇలా అరుగు మీద పేర్చావేంటి? తోటలో ఒక్క ఆకు కూడా ఉంచలేదు, ఏంటి విశేషం? ఏవీ లేదే మా కాంతమ్మ, నా వయసు పైబడుతోంది. రోజు తోటకెళ్ళి ఎవరడిగితే వాళ్ళకి కోసివ్వడం నా వల్ల కావట్లేదు. పైగా ఎవరికి ఎంత కావాలో తెలియక చాలా ఆకులు వృధా అయిపోతున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రోజు ఉదయాన్నే నేనే స్వయంగా ఇలా కట్టలు కట్టి అమ్ముదామని నిర్ణయించుకున్నాను. మీకు ఏ ఆకుకూర కావాలన్నా అరుగు మీద ఉంది, చూడండి. ఒక కట్టకు కేవలం ₹1 మాత్రమే. ఏంటి సీతమ్మ గారు, నిన్నటిదాకా ఉచితంగా ఇచ్చిన దానికి ఇవాళ రూపాయి అడుగుతున్నారా? మీ తోటలో పెరిగే 2 ఆకులకు డబ్బులు తీసుకోవడమేంటి? పక్క ఊరి సంతకెళ్తే రూపాయికి 3 కట్టలొస్తాయి. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. రాజమ్మ గారు, నేను నా తోటలో ఎరువులు వాడను. ఆవు పేడ, వేప పౌడర్ మాత్రమే వేసి పండిస్తాను. సంతలో దొరికే వాటిలో పురుగు మందులుంటాయి. ఒకసారి గోంగూర కట్టను చేతిలోకి తీసుకొని చూడండి, అందులో పసుపు రంగు ఆకొక్కటి కూడా ఉండదు. నేను శుభ్రంగా కడిగి మరీ కట్టాను. రాజమ్మ అయిష్టంగాని ఆ గోంగూర కట్టను చేతిలోకి తీసుకుంది. దాని వెనుకున్న ఉచిత కరివేపాకు రెమ్మల్ని, కాగితపు ముక్కను చూసి ఆశ్చర్యపోయింది. అదేంటి సీతమ్మ గారు, గోంగూర కట్టలో కరివేపాకు పెట్టారు, దానికి మళ్ళీ ఒక పేపర్ ముక్క కూడా కట్టారు. ఇందులో ఏముంది? ఆ కరివేపాకు నా తరపున నీకు ఉచితంగా ఇస్తున్నానమ్మా. ఇక కాగితం అంటారా, అందులో మీకోసం ఒక రహస్యం రాశాను, చదువుకోండి. గోంగూర పచ్చడిలో ఒక వెల్లుల్లి రబ్బేస్తే రుచి పెరుగుతుంది. హరే, ఇది చాలా కొత్తగా ఉంది. ఇన్నాళ్ళు నేను ఎన్నోసార్లు గోంగూర పచ్చడి చేశాను, కానీ పచ్చి వెల్లుల్లి రెబ్బ వెయ్యాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. సీతమ్మ గారు, ఈ చిట్కా నిజంగా అద్భుతంగా ఉంది. ఇవాళ మా ఇంట్లో నేను ఇదే పచ్చడి చేస్తాను. అవునా రాజమ్మ, నాకు కూడా ఒక కట్ట కావాలి. నేను ఈ పుదీనా కట్ట తీసుకుంటాను. నాకెలాంటి చిట్కా రాశావు ఇందులో? చదువుకో కాతమ్మా, నీకే తెలుస్తుంది. పుదీనాను తడిగుట్టలో చుట్టితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఓహో, ఇది భలే ఉంది అత్తా. నేను తెచ్చిన పుదీనా 2 రోజులకే వాడిపోయి నల్లగా మారిపోతూ ఉంటుంది. ఈ చిట్కాతో దాన్ని తాజాగా ఉంచుకుంటాను. నీ కట్టలో ఆకుకూరలే కాదు, మా ఇంటికి ఉపయోగపడే తెలివితేటలు కూడా ఉన్నాయత్తా. ఇదిగో పట్టుకో, నీ ₹2. రేపు కూడా నేను నీ దగ్గరే కొంటాను. నన్ను క్షమించండి సీతమ్మ గారు, సంతలో నాణ్యతుండదు, ఇలాంటి ఉచిత కరివేపాకు ఉండదు. పైగా మాకిలాంటి చిట్కాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మీ శ్రమకు ₹1 ఇవ్వడం నాకు ఏమాత్రం భారం కాదు. నా గోంగూర పచ్చడి ఎలా కుదిరిందో రేపు ఉదయం వచ్చి చెప్తాను. రాజమ్మ, కాంతమ్మలు ఎంతో సంతోషంగా తమ కట్టలను తీసుకుని వెళ్ళిపోయారు. భద్రయ్య ఆనందంగా ఆ ₹2 నాణేలను చూసుకున్నారు. చూశావా సీతమ్మ, నీ చేతిరాత, నీ వంటల చిట్కాలు ఎంత మాయ చేశాయో. నిన్నటిదాకా కోపగించుకుని వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నవ్వుతూ డబ్బులు ఇచ్చి వెళ్ళారు. మనిషి మెదడుకు పదును పెడితే ఏమైనా సాధించవచ్చు అని నువ్వు నిరూపించా. 1 నెల రోజులు గడిచాయి. సీతమ్మ ఆకుకూరలకు ఊరంతా భలే గిరాకీ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే ఆమె అరుగు ముందు మహిళలు గుమ్మికూడి తమకు నచ్చిన చిట్కాల కట్టల కోసం పోటీ పడుతున్నారు. ఒకరోజు సీతమ్మ మరియు భద్రయ్య అరుగు మీద కూర్చొని తమ సంపాదన లెక్క పెట్టుకుంటున్నారు. సీతమ్మ, ఈ నెల రోజుల్లో మన వ్యాపారం చాలా లాభాల్లో నడుస్తోంది. ఇప్పుడు మనకు పూట గడవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఊరి వాళ్ళంతా నీ చిట్కాల కోసం రోజూ వస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి నిజమేనండి, కానీ నేను గమనిస్తున్నాను,
చాలామంది ఆడోళ్ళు రోజు వచ్చి ఈరోజు ఏం కూర వండాలి సీతమ్మ గారు అని నన్నే అడుగుతున్నారు. వాళ్ళకు రోజు ఏం వండాలో ఆలోచించడం పెద్ద సమస్యగా మారిపోయింది. వాళ్ళ ఈ సమస్యనే నేను నా తదుపరి వ్యాపారంగా మార్చుదామని అనుకుంటున్నాను. అదెలా సీతమ్మ? వాళ్ళ వంటల గురించి మనమెలా నిర్ణయిస్తాం? నేను ఒక కొత్త ప్రణాళిక వేశానండి. దానికి వారం రోజుల కూర సంచి అని పేరు పెట్టాను. నేను ప్రతి ఆడపడుచుకు వారం రోజులకు సరిపడా ఒక పెద్ద ఆకుకూరల సంచిని తయారు చేసిస్తాను. వారం రోజుల సంచా? అందులో ఏమేమి ఉంటాయి? ఆ సంచిలో 5 రకాల ఆకుకూరలను 5 ప్రత్యేకమైన ప్యాకెట్లలో పెడతాను. వాటి మీద రోజులు రాసి ఉంటాయి. సోమవారం కొత్తిమీర చట్నీ కోసం, మంగళవారం పుదీనా పలావ్ లేదా పచ్చడి కోసం, ఇక బుధవారం గోంగూర కూర కోసం, గురువారం కరివేపాకు తాలింపుల కోసం ఎక్కువగా, ఇక శుక్రవారం పాలకూర పప్పులో వేసుకోవడానికి. ఇవన్నీ విడివిడిగా కొంటే 5 రూపాయలు అవుతాయి కదా. కానీ వారం రోజుల సంచి తీసుకున్న వాళ్ళకి 4 రూపాయలకే ఇస్తాను. అంటే వాళ్ళకు ₹1 లాభం. పైగా రోజు ఏం వండాలనే తలనొప్పి కూడా తప్పుద్ది. మనకు మాత్రం ఖచ్చితమైన గిరాకీ వస్తుంది. సీతమ్మ, నువ్వు పల్లెటూరి ముసలమ్మవేనా లేక పట్నంలో వ్యాపారాలు చేసే పెద్ద మనిషివా? నీ ఆలోచనలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. ఈ వారం రోజుల సంచి ఖచ్చితంగా మహా విజయం సాధిస్తుంది. రేపటి నుండే నేను కాగితం సంచులు తయారు చేస్తాను. కొన్ని వారాల తర్వాత సీతమ్మ ప్రవేశపెట్టిన వారం రోజుల కూరల సంచి గ్రామంలో విపరీతమైన ఆదరణ పొందింది. ఆడవాళ్లకు వంటల ప్రణాళిక సులువు కావడంతో ఆ సంచుల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఒకరోజు ఉదయం పక్క ఊరు రామాపురం నుండి 2 వ్యక్తులు పుల్లయ్య, సీతయ్య నడుచుకుంటూ సీతమ్మ ఇంటికి వచ్చారు. దండాలండి సీతమ్మ గారు, మేము పక్కూరు రామాపురం నుండి వస్తున్నాం. మా ఊరు ఆడోళ్ళంతా మీ వారం రోజుల కూరల సంచి గురించే మాట్లాడుకుంటున్నారమ్మా. మా ఊర్లో కూడా సంత జరుగుతుంది. కానీ మీ దగ్గర ఉన్న నాణ్యత, మీరు ఇచ్చే వంటల చిట్కాలు, ఇలా వారానికి సరిపడా ప్రణాళిక మా రైతులెవరికీ తెలియదు తల్లి. అవునమ్మా సీతమ్మ గారు, రోజు ఏ కూర వండాలో మీరు ఆ కాగితం మీద రాసి ఇవ్వడం వల్ల మా ఇళ్లలో ఆడోళ్లకు చాలా సమయం ఆదా అవుతోందట. మీ చిట్కాల వల్ల కూరలు పాడవకుండా ఉంటున్నాయి. మాకొక 10 సంచులు కావాలి తల్లి. మా ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకురమ్మని డబ్బులిచ్చి మరీ పంపారు. అయ్యో, అంత దూరం నుంచి నడిచొచ్చారా నాయనా? మీ అభిమానానికి నా నమస్కారం. మీరిక్కడే అరుగు మీద కూర్చోండి. నేను మా వారు కలిసి 10 సంచులు సిద్ధం చేసిస్తాం. మీరు రేపటి నుంచి నడిచి రాకండి. నేనే మా ఆయన ద్వారా ఆ సంచులను మీ ఊరి రచ్చబండ దగ్గరికి పంపిస్తాను. మీరు అక్కడే తీసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సీతమ్మ గారు. మీరు కేవలం ఆకుకూరలు అమ్మడం లేదు తల్లి, 10 మంది ఇళ్లల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా పంచుతున్నారమ్మా. మీ వ్యాపారం ఇంకొన్ని ఊర్లకు కూడా విస్తరించాలి. సీతమ్మ వ్యాపారం గురించి, ఆమె తెలివితేటల గురించి ఆ నోట ఈ నోట ఊరి సర్పంచ్ సుబ్బారావు గారికి తెలిసింది. ఒకరోజు ఉదయం ఆయన స్వయంగా సీతమ్మ ఇంటికి వచ్చాడు. ఆయనతో పాటు ఊరి జనం కూడా ఎంతో మంది వచ్చారు. నమస్కారం సీతమ్మ గారు. నమస్కారం భద్రయ్య గారు. మీ ఇంటి అరుగు చూస్తుంటే నాకు ఏదో పెద్ద వ్యాపార కేంద్రంలా కనిపిస్తోంది. మీ గురించి ఈ చుట్టుపక్కల 4 ఊర్లలో గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యో సర్పంచ్ గారు, స్వయంగా మా గుడిసికి రావడం ఏంటండి? మేవేదో మోసలోళ్ళం. కడుపు నింపుకోవడానికి చిన్న కూరల వ్యాపారం చేసుకుంటున్నామయ్యా. అంత గొప్పలేవీ లేవు. అలా అనకండి సీతమ్మ గారు. వ్యాపారం అందరూ చేస్తారు, కానీ అందులో నిజాయితీని, తెలివిని జోడించి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీరు ఉచితంగా పోతున్న మీ శ్రమను కాపాడుకోవడానికి ఆకులతో పాటు 2 కరివేపాకు రెమ్మలు ఉచితంగా ఇచ్చారు. అది మీ దాతృత్వం. వంటల చిట్కాలు కాగితం మీద రాసిచ్చారు. అది మీ అనుభవం. వారం రోజుల కూరల సంచి అని ఒక ప్రణాళికను ప్రవేశపెట్టారు. అది మీ అపారమైన తెలివితేటలు. అవును సర్పంచ్ గారు, సీతమ్మ తెచ్చిన చిట్కాలతో మా ఇళ్లలో వంటలు భలే రుచిగా మారిపోయినాయి. ఇప్పుడు ఎవ్వరూ సంతకే వెళ్ళట్లేదు. అందరూ అరుగు దగ్గరికే వస్తున్నారు. సీతమ్మ గారు, ఈరోజు మీరు మా ఊరికే ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. డబ్బు, పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలమని భయపడే ఎంతో మంది యువకులకు మీరు ఒక స్ఫూర్తి. ఎరువులు లేకుండా స్వచ్ఛంగా పండించిన ఆకుకూరలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మీరు చేస్తున్నది చిన్న వ్యాపారమే కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న మీ ఆలోచన చాలా గొప్పది. అక్కడున్న ఊరి జనమంతా సంతోషంగా గట్టిగా చప్పట్లు కొట్టారు.
భద్రయ్య ఆనంద బాష్పాలతో తన భార్యను గర్వంగా చూసుకున్నాడు. జనులారా, ఈరోజు సీతమ్మ గారిని చూసి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. ఏ వనరులు లేవని బాధపడకూడదు. మన చేతుల్లో ఉన్న చిన్న వనరులనే మన తెలివితేటలతో ఎలా గొప్పగా మార్చుకోవచ్చో ఈమె నిరూపించారు. డబ్బు కంటే తెలివిగా ఆలోచిస్తే చిన్న వ్యాపారమే పెద్ద విజయంగా మారుతుంది. సీతమ్మ గారి ఈ వారం రోజుల కూరల సంచి మన ఊరికే ఒక బ్రాండులాగా మారిపోతుంది. మీ అందరి ఆదరణకు నా నమస్కారాలు సర్పంచ్ గారు. నేను కేవలం నా కష్టానికి విలువ కట్టుకుందామని ప్రయత్నించానంతే. మీరందరూ దాన్ని ఇంత గొప్పగా ఆదరించి ఒక ముసలమ్మకి ఇంత గౌరవం ఇస్తారని నేనెప్పుడు ఊహించలేదు. నా తుది శ్వాస వరకు ఈ మట్టిలో పండించిన స్వచ్ఛమైన ఆకుకూరలను మీకు అందిస్తూనే ఉంటాను. ఆ రోజు సర్పంచ్ చేసిన సన్మానం సీతమ్మ కష్టానికి, ఆమె తెలివితేటలకు దక్కిన నిజమైన బహుమతి. ఎలాంటి ఆర్థిక స్తోమత లేకపోయినా కేవలం ఒక బుద్ధి బలంతో, తనకున్న కొద్దిపాటి నైపుణ్యంతో, వంటల చిట్కాలతో సీతమ్మ ఒక అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టించింది. ఒక చిన్న తోటలో పుట్టిన ఆకుకూరల వ్యాపారం 4 ఊర్లకు విస్తరించి ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని, సమాజంలో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. వయసు డబ్బుతో సంబంధం లేకుండా సరైన ఆలోచనుంటే విజయ తీరాల్ని చేరుకోవడం ఖాయమని సీతమ్మ నిరూపించింది. నీతి: పెట్టుబడి లేదని, ఆస్తి లేదని అత్యన్యూతలకు గురికాకూడదు. మన దగ్గర ఉన్న చిన్న వనరులనే సరైన తెలివితేటలతో సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటే ఎంతటి చిన్న ప్రయత్నమైనా అద్భుతమైన విజయంగా మారుతుంది. శ్రమకు తోడు ఆలోచన తోడైతే ఎదురే ఉండదు. 1915 రాత్రంతా కుండపోత వర్షం పడడంతో మోకాల్లోతు బురదగా బారిన సంతలో వ్యాపారులంతా దుకాణాలు మూసేస్తుంటే పేదవాడైన రామయ్య మాత్రం తన గుడిసెలో భారీగా వంటలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేచే, ఏంట్రా ఈ దరిద్రపు బురద? నిన్ననే పట్టణం నుండి తెప్పించుకున్న నా కొత్త తోలు బూట్లు పూర్తిగా పాడైపోయినాయి. ఇవాళ సంతలో దుకాణం తెరిచినా మన మొహం మనం చూసుకోవాల్సి వస్తుందే తప్ప ఒక్క ఈగ కూడా వాలదు. ఈ కుండపోత వర్షానికి జనాలు ఇళ్లలో నుంచి బయటికి కాలు పెడతారా? నా హోటల్ తలుపులు తీసి ఉంచడం దండగా. అవునండి సుబ్బారావు గారు, దారంతా మోకాల్లోతు బురద, ఎద్దుల బండ్లు కాదు కదా, మనుషులు నడవడానికి కూడా వీల్లేదు. ఈ రోజు ఒక్క కస్టమర్ కూడా ఈ సంత వైపు కన్నెత్తి చూడడు. నేను నా కూరగాయల దుకాణం ఇప్పుడే మూసేస్తున్నాను. ఈ వర్షానికి కూరగాయలు కుళ్ళిపోయినా పర్లేదు గానే ఈ చలిలో, ఈ బురదలో నేను ఒక్క క్షణం కూడా నిలబడలేనండి. నా పెద్ద హోటల్ కూడా మూసేస్తున్నాను. పక్క ఊర్ల నుండి జనాలు నడిచిరారు. ఈ ఊరి జనాలు వెచ్చగా ఇళ్లల్లో మూసుకు తన్ని పడుకుంటారు. వాళ్లకు రుచులు ఎందుకు గుర్తొస్తాయి? ఇప్పుడు నేను నా వంట వాళ్ళతో బిర్యానీలు, కూరలు వండిస్తే అన్నీ సాయంత్రానికి పందుల పాలు అవ్వాల్సిందే. వేలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నేను వంట వాళ్ళని ఇళ్లకు పంపించేస్తున్నాను. మీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోండి. ఈరోజు వ్యాపారం దేవుడికి అర్పితం. వ్యాపారులంతా తమ దుకాణాలు మూసేసి నిరాశగా వెళ్లిపోతున్నారు. కానీ ఆ సంత చివర ఉన్న రామయ్య చిన్న గుడిసెలో మాత్రం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక పెద్ద రాగి గిన్నెలో రొయ్యల కూర, మరో పెద్ద గిన్నెలో బిర్యానీ ఉడుకుతూ ఉన్నాయి. ఆ కూరల సువాసన వర్షపు గాలిలో కలిసి సంతంతా వ్యాపిస్తోంది. సుబ్బారావు ఇంటికెళుతూ రామయ్య గుడిసె ముందు ఆగాడు. ఆ సువాసనకు అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ వర్షంలో వీడేంటి పండగ భోజనంలాగా ఇంత వంట చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఏమయ్యా రామయ్య, నీకేమైనా మతిపోయిందా? లేక ఈ చలికి బుర్ర పని చేయడం మానేసిందా? ఈ బురదలో సంతకు ఏ కుక్క రాదని తెలుసు కూడా నువ్వేంటి గిన్నెల నిండా వంటలు వండేస్తున్నావు? ఆ పొగ చూస్తుంటే కనీసం 10 కేజీల మాంసం వండుతున్నట్టున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నమస్కారం అండి సుబ్బారావు గారు. పిచ్చి కాదండి, మీరు ఊర్లో అతిపెద్ద వ్యాపారులు, మీ లెక్కలు వేరు. వాన వస్తే లాభం రాదని మీ లెక్క. కానీ నాలాంటి పేదోడికి లెక్క వేరు సార్. నా లెక్క ఎప్పుడూ మనిషి ఆకలి మీదే ఆధారపడి ఉంటుంది. ఆకలి వర్షాన్ని చూడదు కదండి. ఏంట్రా నీ పేదవాడి లెక్క? నా హోటల్కే దిక్కులేదు. ఇక నీ గుడిసెకు కస్టమర్లు ఆకాశం నుండి ఊడిపడతారా ఏంట్రా? ఈ వర్షంలో ఆ బురద దాటుకొని నీ దగ్గరికి ఎవడొస్తాడు? నీ భార్య కష్టపడి వండుతున్న ఇవన్నీ రాత్రికి పారబోసుకోవాల్సిందే చూడ.
నీ పెట్టుబడి మొత్తం ఈ బురద పాలు కావడం ఖాయంరా. నువ్వు సర్వనాశనం అయిపోతావు. వర్షం పడితే ప్రజలు ఇంట్లో కూర్చుంటారు సార్, అది నిజమే. కానీ ఆకలి మాత్రం ఇంట్లో కూర్చోదు కదా. చలి పెరిగే కొద్దీ కడుపులో ఆకలి మంట పెరుగుతుంది. ఆ మంటే వాళ్లను నా గుడిసెదాకా నడిపిస్తుంది. ఆ దేవుడి మీద, నా భార్య చేతి రుచి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అరేరే, నీ పిచ్చి ముదిరిపోయింది రామయ్య. నీ వేదాంతం వినటానికి నాకైతే సమయం లేదు. సాయంత్రం నీ వంటలు ఎవరు కొనక ఆ పందులు, వీధి కుక్కలు తింటుంటే వచ్చి చూసి నవ్వుకుంటానులే. అప్పుడు నీ ఏడుపు ఎలా ఉంటుందో నేను చూడాలి. సుబ్బారావు తన గొడుగేసుకుని దర్జాగా వెళ్ళిపోయాడు. అది చూసిన రామయ్య భార్య సీతమ్మ వణికిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గుడిసెలో నుంచి బయటకొచ్చింది. ఏవండి, సుబ్బారావు గారు చెప్పింది అక్షరాల నిజమే కదండి. ఈ వర్షంలో దారంతా మోకాల్లోతు బురదగా ఉంది. మన గుడిసెకు కస్టమర్లు ఎలా వస్తారు? ఎవరైనా గాల్లో తేలుకుంటూ మాయమై వస్తారా? ఆయన అన్నట్టు మనం నిజంగానే సర్వనాశనం అయిపోతామా ఏంటి? నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు సీతమ్మ. సుబ్బారావు గారు గర్వంతో ఆలోచించారు. ఆయనకు వ్యాపారం అంటే డబ్బు, నేను అవసరంతో ఆలోచించాను. నాకు వ్యాపారం అంటే ఆకలి తీర్చడం. వంట పూర్తయిందా లేదా చెప్పు. వాసనైతే భలే వస్తుంది. ఆ మసాలా ఘాటికి నాకే నోరూరుతోంది. ఉడుకుతోందిలేండి. మీరు నిన్న రాత్రి మొండి పట్టుబట్టి చెప్పారని 10 కేజీల రొయ్యలు, 10 కేజీల కోడి మాంసం, పెద్ద గిన్నెడి బిర్యానీ వండాను. మన జీవితాంతం కూడబెట్టుకున్న పెట్టుబడంతా దేనిగా అయిపోయింది. ఇవాళ ఒక్క కస్టమర్ రాకపోయినా మనం రేపటి నుంచి అడుక్కోవడానికి రోడ్డున పడడం ఖాయం. నా ప్రాణం పోయేలా ఉందండి. ఏడవకు సీతమ్మ. నీ వంట రుచి మీద నీకు నమ్మకం లేదా? నీ చేతి వంట అమృతంలాగా ఉంటుంది. ఆ రుచి ముందు ఈ బురద, ఈ వర్షం ఒక లెక్క కాదు. మన కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఇవాళ మన తలరాత మారబోతోంది చూడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటండి మీ నమ్మకం? ఇంత పెద్ద హోటల్లో సుబ్బారావు గారే ఇంట్లో నుంచి ఎవరు బయటకు రారని వాళ్ళ దుకాణం మూసేసి వెళ్ళిపోతూ ఉంటే మీరు మాత్రం గుడిసెలో కూర్చొని ఇంత ధైర్యంగా ఉన్నారు. నాకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వండిన కూరలు చూస్తుంటే ఏడుపొస్తోంది. ఓరే మల్లయ్య, ఇటు రారా. వీళ్ళందరికీ ఆ దేవుడి మీద కంటే ఈ వర్షం మీదనే నమ్మకం ఎక్కువైపోయింది. నేను నిన్న రాత్రి నీకు అప్పగించిన పని పూర్తయిందా లేదా? మామిడికి వివరంగా చెప్పు. అంతా పక్కాగా పూర్తయింది బాబా. మీరు చెప్పినట్లే చుట్టుపక్కలున్న 4 ఊర్లకి రాత్రికి రాత్రే నా పాత సైకిల్ మీద వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాను. మన మనుషులతో అందరికీ ప్రతి రైతింటి తలుపు తట్టి మరి కబురు పంపానండి. నా కాలు బురదలో కూరుకుపోయినా సరే మీ మాట నిలబెట్టాను బాబా. కబురా? ఏం కబురండి? ఎవరికి పంపారు? ఈ వర్షంలో వాడు సైకిల్ మీద ఊర్ల మీద పడి ఏం చేశాడు? రాత్రి మీరు నాకేం చెప్పలేదే? అదే నా వ్యాపార రహస్యం సీతమ్మ. మధ్యాహ్నం వరకు ఆగు. ఈ సంతలో ఏం జరగబోతోందో నీకే తెలుస్తుంది. నువ్వు వంట మీద శ్రద్ధ పెట్టు. అది మాడిపోకుండా చూసుకో. మిగతాది నేను, మన మల్లయ్య చూసుకుంటాం. మధ్యాహ్నం 1 గంట అయింది. వర్షం ఆగిపోయినా దారంతా బురదగానే ఉంది. వాతావరణం అంతా చల్లగా గడ్డ కట్టేలాగా ఉంది. సంతలో ఏ దుకాణమూ తీసిలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అకస్మాత్తుగా పక్క ఊరి నుంచి ఎద్దుల బండ్ల మీద, సైకిళ్ల మీద 10ల సంఖ్యలో జనాలు బురదను లెక్క చేయకుండా రామయ్య గుడిసె వైపు రావడం మొదలెట్టారు. అందరి ముఖాల్లో విపరీతమైన ఆకలి కనిపిస్తోంది. ఒరేయ్ రామయ్య, ఉన్నావా లేదా? ఆ బురద దారిలో బండి లాక్కు రావడానికి నా ప్రాణం పోయిందిరా బాబో. కానీ నీ గుడిసె దగ్గరికి రాగానే వస్తున్న రొయ్యల కూర వాసన నా ప్రాణాన్ని మళ్ళీ నిలబెట్టిందే. త్వరగా ఒక పెద్ద పళ్ళెం రొయ్యల కూర, బిర్యానీ తీసుకురా. ఆ వాసనకు కడుపులో పేగులు కాలిపోతున్నాయి, చలికి ఎముకలు కొరికేస్తున్నాయి. రండి అప్పారావు గారు, రండి. మీకోసమే ఏడేడిగా అన్నం సిద్ధం చేసి ఉంచాను. లోపల సాప మీద కూర్చోండి. ఈ వర్షంలో ఇంత చలిలో మీకు కడుపు నిండా ఎచ్చటి భోజనం పెట్టడం నా బాధ్యత. ఏవండి, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఈ బురదలో పక్క ఊరి జనాలు ఇంతమంది మన గుడిసెకు క్యూ కడుతున్నారేంటి? ఇదెలా సాధ్యం? వీళ్ళంతా ఇళ్లలోంచి ఎలా వచ్చారు బయటికి? దేవుడా, జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు బాబా. లోపల కుర్చీలన్నీ నిండిపోయినాయి. బయట చెట్ల కింద పాత చేపలు వేస్తున్నారు. అయినా జనాలు ఆగడం లేదు. మన దగ్గరున్న ఇస్తరాకులు కూడా సరిపోయేలా లేవా? ఆశ్చర్యపోవడం ఆపి గబగబా వడ్డించడం మొదలుపెట్టు సీతమ్మ. ఇవాళ మనకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు. వాళ్ళు మన మీద నమ్మకంతో అంత దూరం బురదలో వచ్చారు.
ఏ ఒక్కరూ ఆకలితో వెనక్కి వెళ్ళకూడదు. కడుపు నిండా పెట్టు. గంట తిరిగేసరికి వందల మంది కస్టమర్లతో రామయ్య గుడిసె కిటకిటలాడిపోయింది. రామయ్య వండిన రొయ్యల కూర, బిర్యానీ సువాసన సంతంతా వ్యాపించింది. వచ్చిన వాళ్లంతా చలిని మర్చిపోయి కడుపు పగిలేలా తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వండిన 10 కేజీల మాంసం అప్పుడే సగానికి పైగా అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయం. రామయ్య వంటలు అమ్ముడుపోకుండా పందులు తింటుంటే చూసి నవ్వుకుందాం, వాడి ఏడుపు చూద్దాం అని సుబ్బారావు తన గొడుగు పట్టుకుని మళ్లీ సంతకొచ్చాడు. కాని అక్కడ దృశ్యం చూసి వాడి కళ్ళు బయర్లు కమ్మాయి. రామయ్య గుడిసె ముందు జాతరలా జనాలున్నారు. అందరూ ఆబగా తింటున్నారు. ఏంట్రా ఇదే? నా కళ్ళు ఏమైనా చెదిరాయా? లేక ఈ రామయ్య గాడు నాకేమైనా మంత్రం వేశాడా? ఈ బురదలో వాడి గుడిసె ముందు ఇంతమంది క్యూ కట్టారేంట్రా? నా హోటల్కి కూడా ఎప్పుడు ఇంతమంది రాలేదే. వీళ్ళంతా మనుషులేనా లేక దయ్యాలా? సుబ్బారావు కంగారుగా బురదలోని నడుచుకుంటూ భోజనం చేస్తున్న అప్పారావు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా అప్పారావు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బురదలో బండి కట్టుకొని మరి ఈ చిన్న పూరి గుడిసెకి ఎందుకొచ్చా? అంత ఆకలిగా ఉంటే అడిగితే నా పెద్ద హోటల్కి రావచ్చు కదా. నేను ప్రత్యేకంగా వండించేవాణ్ణి కదా. ఆహా, నీ హోటల్కి రావడానికి ఇవాళ నువ్వు హోటల్ తీయలేదు కదా సుబ్బారావు గారు. అయినా ఈరోజు రామయ్య చేసిన ఈ ఏర్పాటు ముందు నీ పెద్ద హోటల్ బలాదూరుసారా. ఈ సలికి ఈ రొయ్యల కూర ఘాటు నా నరనరాల్లోకి వెచ్చదనాన్నిస్తోంది. మీ హోటల్లో ఇలాంటి రుచి జన్మలో దొరకదు. ఏంటి ఏర్పాటు? వాడి కూరలో ఏమైనా మత్తుమంది కలిపాడా ఏంటి? జనాలు ఇలా ఎగబడుతున్నారు. పక్క ఊర్ల నుండి ఈ వర్షంలో ఎలా వచ్చారప్పా? వీళ్ళకసలు బుర్ర లేదా? మత్తుమందు కాదు సారా, వాడి బుర్రలో ఉన్న మాయ. వాడి తెలివి ముందు మీరు మీ డబ్బు పూర్తిగా ఓడిపోయారు. వాడి భార్య సీతమ్మ చేసిన రొయ్యల కూర అమృతంలాగా ఉంది. నేను నా కుటుంబం మొత్తానికి పాసిలు కట్టించుకుని వెళ్తున్నాను. నువ్వు కూడా గర్వం వదిలేసే ఒక ప్లేటు తినిసూడు. రేపట్నుంచి నీ హోటల్ మూసేస్తావు. ఇది నేను రాసిస్తాను. సుబ్బారావుకి ఏం అర్థం కాలేదు. వాడి అహంకారం తీవ్రంగా దెబ్బతినింది. ఇక ఉండబట్టలేక గబగబా రామయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏమయ్యా రామయ్య, ఏంటిదంతా? నువ్వు జనాలకేమైనా మాయ చేశావా? వశీకరణం ఏమైనా తెలుసా నీకు? ఈ వర్షంలో ఎవరు కాలు బయటపెట్టని ఈ బురదదారిలో ఇన్ని వందల మంది నీ దగ్గరికి ఎలా వచ్చారయ్యా? నాకేమీ అర్థం కావడం లేదు. మాయం లేదండి, వశీకరణ లేదండి సుబ్బారావు గారు. ఇదంతా కేవలం ఒక చిన్న ఆలోచన అంతే. రాత్రి వర్షం పడుతున్నప్పుడే నా బుర్రలో ఈ ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? నాకు చెప్పు. నా అంత పెద్ద హోటల్ ఎందుకు ఖాళీగా ఉంది? నీ ఈ చిన్న గుడిసె ఎందుకు కిటకిటలాడుతోంది? నా డబ్బు పనికిరాలేదా? వర్షం పడితే జనాలు బయటికి రారు. ముఖ్యంగా రైతులు, పనివాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచక చలికి ఏదైనా వేడిగా ఘాటుగా మంచి మాంసాహారం తినాలనిపిస్తుంది. అదే మనుషుల తత్వం. కాని ఆడవాళ్లు ఈ కుండపోత వర్షంలో తడిసిన కట్టెల పొయ్యి మీద వంట చేయలేరు. ఇళ్లల్లో పొయ్యిలు ఎలగవు. అందరికీ ఆకలి దహించి వేస్తుంది. ఆ విషయం నాకు తెలుసు రామయ్య. కానీ వాళ్ళు బురదలో ఎలా వస్తారు? వాళ్ళకి నీ వంటల గురించి, నువ్వు వండుతున్నావని ఎలా తెలిసింది? అక్కడే ఉంది అసలైన ప్లాన్ సార్. నిన్న రాత్రే నేను నా కుర్రాడు మల్లయ్యతో చుట్టుపక్కల 4 ఊర్లకు కబురు పంపాను. వర్షం వల్ల సంతలో ఏ హోటలు ఉండదు, కాని రామయ్య గుడిసెలో మాత్రం వేడివేడి రొయ్యల కూర, బిర్యానీ సగం ధరకే దొరుకుతాయి అని డప్పు కొట్టించి ప్రచారం చేయించాను. ఆకలితో ఉన్నవాడికి సగం ధర అనగానే ఎక్కడిని ఉత్సాహం వస్తుంది మరి. సగం ధరక? నీకు పిచ్చా ఏంటి రామయ్య? వంట కోసం నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా రాదు కదా. ఇలాగైతే రేపటికి అప్పుల పాలవుతావు. వ్యాపారం అంటే లాభం రావాలి గాని నష్టం కాదు కదా. వినండి సార్, సగం ధర కాదు, గంపగుత్తుగా కొంటే తక్కువ ధర అని చెప్పాను. అంటే ఒక కుటుంబానికి సరిపడా ఒకేసారి కొనుక్కుంటే సగం ధరకు ఇచ్చినట్టే లాభం వస్తుంది. వాళ్ళు బురదలో ఒక్కరే కష్టపడి వచ్చి ఇంటిళ్ళ పాదికి సరిపడా మూటలు కట్టుకుని వెళ్తున్నారు. లాభం కొద్దిగా తగ్గినా నా నమ్మకం 100 రెట్లు పెరిగింది. నా పెట్టుబడికి 3 ఇంతలు అప్పుడే నా చేతికి వచ్చింది. అరెరే, అంటే ఆకలితో ఉన్నవాడి సైకాలజీని పట్టుకున్నావన్నమాట. ఆకలి, రుచి, తక్కువ ధర, ఈ మూడింటిని వాడుకొని వానను కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావా? నువ్వు పేదవాడివే కావచ్చు,
కానీ వ్యాపారంలో నాకంటే చాలా పెద్దోడివి మరి. అవును సార్, వర్షంలో వేడివేడి మాంసం తినాలనే వాళ్ళ ఆశ తక్కువ ధరకు దొరికిందని ఆకర్షణ, ఈ రెండూ కలిస్తే బురద కాదు కదా, వాళ్ళు సముద్రం దాటుకుని మరీ వస్తారు. పైగా నా భార్య సీతమ్మ చేతి వంట రుచి వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వదు. రుచి చూపించడానికి ఈరోజు లాభం తగ్గించుకున్నాను, వాళ్ళు నా రుచికి బానిసలై వస్తారు. రామయ్య ప్లాన్ విన్న సుబ్బారావుకి వాడి తెలివితేటల ముందు తన గర్వం, తన డబ్బు ఎంత చిన్నదో స్పష్టంగా అర్థమైంది. తాను ఎండకాయగానే జనాలొస్తారని, ప్రకృతి మీద ఆధారపడితే రామయ్య మాత్రం వర్షాన్ని, ప్రకృతి ప్రతికూలతను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నాడు. ఓరే రామయ్య, నేను ఊర్లో పెద్ద హోటల్ ఓనర్ అని, నా దగ్గర చాలా డబ్బు ఉందని గర్వపడ్డాను. కానీ నిజమైన వ్యాపారి లక్షణాలు నీ దగ్గరనే ఉన్నాయి. కస్టమర్ అవసరాన్ని గుర్తించడం, సమయానికి నాణ్యమైన వస్తువులను అందించడం, ఇదే వ్యాపార రహస్యమని నాకు ఇవాళ అర్థమయ్యింది. నిన్ను, నీ పేదరికాన్ని చూసి నేను తక్కువ అంచనా వేశాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు రామయ్య. వ్యాపారం అంటే ఇతరుల్ని మోసం చేయడం కాదు సారో. కస్టమర్లు కష్టంలో ఉన్నప్పుడు, ఆకలితో అల్లాడుతున్నప్పుడు వాడికి నమ్మకమైన సేవ అందించడమే అసలైన వ్యాపారం. ఇవాళ నేను వాళ్లకు తక్కువ ధరకు అమ్మాను, రేపు ఎండ కాసినా సరే వాళ్ళు నా రుచికి మరిగి నా దగ్గరికే వస్తారు. నా పేరు, నా నిజాయితీ 4 ఊర్లలో నిలబడిపోతుంది. అదే నా అసలైన ఆస్తి. బాలే చెప్పావు రామయ్య, నీ నిజాయితీకి, నీ తెలివికి నా జోహార్లో. ఈ బురదలో కష్టపడి వచ్చినందుకు నేను ఎంతమాత్రం బాధపడటం లేదో. నీ వంట నా ప్రాణం లేపింది. రేపటి నుండి నా ఊరి జనాలు ఎవరొచ్చినా ఆ పెద్ద హోటల్కి వెళ్లరు, కేవలం నీ గుడిసెలోనే భోజనం చేస్తారు. ఇది నా పూచి. ఏవండి, మన కష్టం ఫలించింది. ఇవాళ మన పెట్టుబడికి 3 లాభం వచ్చింది. మన అప్పులన్నీ తీరిపోయాయి. నా వంటకు ఇంత డిమాండ్ ఉంటుందని నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు. మీరన్నట్టే ఆ దేవుడు మన తలరాతను మార్చేశాడు. మనకిక ఏ డోకా లేదు. ఆ సంఘటనతో సుబ్బారావు తన తప్పును, తన అహంకారాన్ని తెలుసుకొని రామయ్యని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క వర్షం రోజున రామయ్య వేసిన తెలివైన ప్లాన్ వల్ల వాడి గుడిసె పేరు చుట్టుపక్కల 10 ఊర్లకి పాకింది. కష్టకాలంలో ఆకలిని ఒక వ్యాపార అవకాశంగా, అదే సమయంలో తోటి మనుషులకు ఒక గొప్ప సేవగా మార్చిన రామయ్య తెలివి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రామయ్య తన నిజాయితీతో, సీతమ్మ తన అద్భుతమైన చేతిరుచితో కొద్ది రోజుల్లోనే ఆ సంతలోనే అతిపెద్ద వ్యాపారులుగా ఎదిగారు. పేదరికం వారిని ఆపలేకపోయింది. నీతి: సమస్య వచ్చినప్పుడు భయపడి వెనకడుగు వేసేవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోతాడు. అదే సమస్యలో అవకాశాన్ని వెతుక్కునేవాడు మాత్రమే గెలుస్తాడు. వ్యాపారంలో ఎదుటివారిని మోసం చేయడం కంటే సమయస్ఫూర్తి మరియు నిజాయితీతో కూడిన ఆలోచనే శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. కష్టకాలంలో జనులకు అందించే నిస్వార్థ సేవే రేపటి లాభానికి, శాశ్వతమైన కీర్తికి పునాదవుతుంది.